హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అమాయకుడు అనే మరొక నీతి కథను వినేద్దామండి. శ్రీరంగపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ రోజుకు సరిపడే ఆదాయంతో వారి బ్రతుకులు గడుస్తూ ఉండటమే కానీ ఆస్తిపాస్తులు, నగలు, నాణ్యాలు, పాడి పంటలు మొదలైనవేవీ వారికి లేవు. వారికి ఒక్కగానొక్క కొడుకు. వాడు శుద్ధ అమాయకుడు. వాడిని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారే గాని అతడికి కాస్తైనా విద్యాబుద్ధులు నేర్పించలేకపోయారా నిరుపేదలు. కొంతకాలానికి కుర్రవాడు పెద్దవాడై యుక్త వయస్కుడయ్యాడు. అతనికి పెళ్లి చేసి వాళ్లకు బిడ్డా పాప కలిగితే చూసి ఆనందించాలని ఆశ కలిగింది ఆ దంపతులకు. సిరి సంపదలు లేకపోయినా చక్కనైన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సంస్కారం కలిగిన కుటుంబీకులు కావడం వల్ల ఎక్కడెక్కడి నుండో సంబంధాలు వస్తూ ఉండేవి. వచ్చిన వారంతా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు భయపడి వెళ్ళిపోతూ ఉండేవారు. అమాయకుడే అయినా ఆ కుర్రవాడు మంచివాడు, కలుపుగోలుతనం కలిగినవాడు కావటం వల్ల ఇరుగు పొరుగు వారికి కూడా వచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతూ ఉండటం బాధ కలిగింది. వాళ్ళు ఆ దంపతుల్ని కలుసుకొని, అయ్యా, మీ పరిస్థితులు ఇలాగే గడిచిపోవచ్చు. పిల్లవాడికి భార్య వచ్చిన వేళా విశేషం వలన సంపన్నుడు కాకపోతాడా? చూడవచ్చిన వారికి అలానే చూపిస్తే వారికేం నచ్చుతుంది? ఉన్నంతలో కాస్త దర్జాగానే చూపించండి అబ్బాయిని అని సలహా ఇచ్చారు. అంతలో ఒకనాడొక సంబంధం వచ్చింది. వాళ్ళు కుర్రవాడిని చూస్తామన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి ఇరుగు పొరుగు వారి సలహా ప్రకారం కుర్రవాడిని దర్జాగా చూపించడానికే నిర్ణయించుకున్నారు. పక్కింటి వారిని అడిగి చెవులు పోగులు తెచ్చి కుర్రవాడికి చెవులకు అలంకరించారు. పిల్లనివ్వవచ్చిన పెద్దల ముందు కూర్చోబెట్టారు. వారిలో ఒక ఆయన పిల్లవాడి గుణగణాదుల్ని పరిశీలిస్తూ, బాబు, నీ పేరేమిటి అని ప్రశ్నించాడు. ఫలానా అని చెప్పాడు. ఏం చదువుకున్నావని అడిగాడు. అది చెప్పాడు. ఇంకా ఏమేమో అడిగేసరికి అన్నీ చెప్పి ఇంకా దుద్దుల గురించి కూడా అడిగేస్తారని ఊహించుకొని, నా చెవులుకున్న ఈ దుద్దులు మా పక్కింటి వారివన్నాడు. దానితో ఆ పెళ్లివారు సంబంధం వదులుకొని వెళ్ళిపోయారు. తమ కొడుకు అమాయకతకు ఆ తల్లిదండ్రులు బాధపడి వాళ్లతో, అలా నావి కాదని అనకూడదు బాబు అని చెప్పారు. మరికొంతకాలానికి మరొక సంబంధం వచ్చింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఆ దుద్దులు తెచ్చి అతనికి పెట్టారు. ఆ పెళ్లివారు అతడితో ఏమేమో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ ఎంతో జాగ్రత్తగా సమాధానాలు చెప్పాడు. అలా చెప్పి చెవులకున్న కమ్మలు కూడా నావేనని అన్నాడు. ఆ పెళ్లివారు లోలోపల నవ్వుకొని వెళ్ళిపోయారు. అలా అనకూడదు అని తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించారు. వాటి ఊసు నీకెందుకు అన్నారు. మళ్ళీ మరికొంతకాలం గడిచాక మరొక సంబంధం వచ్చింది. ఈసారి తల్లి దిద్దులతడికి పెడుతూ, వీటిని గురించి నువ్వు మాట్లాడకూడదు బాబు అన్నది. మరి వాళ్ళు అడిగితేనో అన్నాడు. అడిగినా నువ్వేం అనకూడదని హెచ్చరించింది. వచ్చిన పెళ్లివారి ముందు కూర్చుంటూనే అన్నాడు గదా, చూడండి, మీరు నన్ను ఏమైనా అడగండి కానీ నా చెవుల దుద్దుల గురించి మాత్రం అడగడానికి వీల్లేదు. అడిగినా నేనేం చెప్పను అన్నాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోతున్న పెళ్లివారిని చూసి తలదించుకున్నారు. ఆ తరువాత చేసేది లేక ఆ అమాయకుడి చేత అబద్ధమాడించటం తప్పని నిర్ణయించుకొని తమలోనే ఒక నిరుపేద పిల్లను ఓ వెర్రిబాగుల్దాన్ని తెచ్చి పెళ్లి చేసి తృప్తిపడ్డారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.